హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు అయితే మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో ఓలా క్యాబ్ బిజినెస్ అనేది, ఓలా ర్యాపిడో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, ఎంత వస్తుందా పేమెంట్ మనకి అనేది నేను మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ మీకు అనేది అప్డేట్ చేస్తాను. మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది కదా. అందుకే ఇంకా మీకు క్లారిటీగా అప్డేట్ అనేది ఇస్తున్నాను. ఇంకా మీకు క్లారిటీగా అప్డేట్ ఇంకా కావాలి అంటే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీ కామెంట్కి చూసిన వెంటనే రిప్లై అనేది ఇస్తాను ఖచ్చితంగా. ఇంకా ఇప్పుడు మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అనేది లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి, ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అనేది. మీరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా అనేది చూడండి. ఓకే, మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ ఉంటే తీసుకుందాం, లేదా ర్యాపిడో ఆన్ చేసుకుందాం. ఓలాలో మనకి పేమెంట్ ఏం సరిగ్గా ఇవ్వట్లే. కిలోమీటర్ 5 రూపాయలు 6 రూపాయలు అట్లా ఇస్తుండు అంతే. మరి ఘోరంగా ఇస్తుండు బైక్ కన్నా. బైక్ కాదు, బైక్కి 9 రూపీస్ కిలోమీటర్ ఉంది ఫిక్స్డ్ అది. కానీ ఈ కార్కి మాత్రం 5 కిలోమీటర్స్ పోతే 50 రూపీస్, 10 కిలోమీటర్స్ పోతే 100 రూపీస్ అట్లా ఇస్తుండు. అది కూడా నాట్ ఇంక్లూడింగ్ పికప్ కూడా వెళ్ళకుండా, పికప్ కిలోమీటర్లు కాకుండా. అదైతే ఇప్పుడైతే మనమైతే ర్యాపిడో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం కిలోమీటర్ 0 చేసుకుందాం. ఫస్ట్ నిన్న తిరిగిన కిలోమీటర్ 214. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 7:40 అవుతుంది. వెన్స్డే, డేట్ 19th మార్చ్. ఇప్పుడు అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ర్యాపిడ్ అయితే సక్సెస్ఫుల్గానే లాగిన్ చేశాను. చూద్దాం టెలిగ్రామ్లో ఏమైనా ఉన్నాయో బుకింగ్స్. రాలు ఓకే, టెలిగ్రామ్లో అయితే ఏం బుకింగ్స్ పడలేదు. ఒకటైతే 7కి అయితే మేడ్చల్ నుంచి పికప్ పడింది, కానీ నేను తీసుకోలేదు. అప్పటికి ఇంకా నేను రెడీ కాలేదు. అందుకు 7కి కరెంట్ పికప్ అని పెట్టిండు, తీసుకోలేదు. ఒకవేళ ఒక 8కి పికప్ అని అంటే ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేసేటోని. 7కి పికప్ అని పెట్టిండు. అది కానీ తీసుకెళ్తే మనకి 1000 రూపీస్ వరకు వచ్చేసేది. వాళ్ళు తీసుకెళ్తే ఒక లేట్ అయితే మళ్ళీ మనల్ని అడుగుతారు ఎందుకు అని తీసుకోలేదు, ఇంకా రెడీ కాలేదని. ఓకే, అయితే ఇప్పుడైతే ర్యాపిడ్ అయితే లాగిన్ చేశాను. చూద్దాం మరి. ఓకే, ఇంకా రైట్స్ అయితే ఏం పర్లేదు. టైం 7:40 అవుతుంది. ఇంకా ఇప్పుడు చెప్పేది ఏం లేదు చెప్పడానికి. ఓలాలో మరి ఘోరంగా ఇస్తుండు. కస్టమర్ కేర్ లేదు, ఆఫీస్ లేదు, ఏం లేదు. పేరు కస్టమర్స్ కూడా ఒకవేళ నా వీడియో కానీ చూస్తే మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఫేర్ అయితే చాలా తక్కువ ఇస్తుంది. ఆ రేట్కి అయితే డీజిల్ కూడా వెళ్ళదు. 10 కిలోమీటర్స్ 100 రూపీస్ ఉందని కస్టమర్స్ కూడా అదే బుక్ చేసుకుంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడైతే మనం ర్యాపిడ్ అయితే లాగిన్ చేసాము. చూద్దాం మరి. అయితే ఇంకా ఓకే, అయితే మళ్ళీ రైడ్ పడ్డాకైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇంకోటి రేపు స్ట్రైక్ చేస్తున్నారని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. రేపు ఒకవేళ కన్ఫర్మ్ అయితే మీకు ఈరోజు నైట్ కల్లా మీకు ఈ వీడియో ఎండింగ్ కల్లా చెప్పేస్తాను. ఈరోజు నైట్ కల్లా కన్ఫర్మ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. రేపు మార్నింగ్ 9 కానీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, అయితే మళ్ళీ మీకు రైడ్ పడ్డాకైతే అప్డేట్ చేస్తాం. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు ఇంకా. ఓకే, మరి హాయ్ హలో నమస్తే.
ఇప్పటికైతే మనకి 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడోలోనే. ఓన్లీ ర్యాపిడోనే చేస్తున్నా. ఈరోజు కొంచెం స్లో ఉన్నాయి బుకింగ్స్, ప్లస్ పేమెంట్ చాలా తక్కువ ఇస్తుండ్రు. 10 కిలోమీటర్స్ ఎబో ఉన్న వాటికి తక్కువ ఇస్తుండ్రు, 10 కిలోమీటర్స్ బిలో ఉన్న వాటికి కొంచెం ఎక్కువ ఇస్తుండ్రు. ఎక్కువ అంటే మరి ఎక్కువ ఏమి ఇట్లా నార్మల్గా ఇస్తుండ్రు, బేస్ పేరు అంతే. ఇప్పటికైతే 4 రైడ్స్ కంప్లీట్ అయినాయి. కిలోమీటర్స్ వచ్చేసి 43 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 15.5 ఇచ్చింది పర్ లీటర్కి. ఎందుకో తగ్గింది ఈరోజు. ఆయిల్ చేంజ్ సర్వీస్ టైం అయింది, ఆయిల్ చేంజ్ చేయించాలి, అందుకే తగ్గింది. ఆయిల్ చేంజ్ కానీ చేయించుకుంటే వెహికల్ మైలేజ్ తగ్గుద్ది, ఇంకా రాను రాను అట్లే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడైతే 4 రైడ్స్ అయినా మీకు చూపిస్తా చూడండి. బుకింగ్స్ అయితే చాలా స్లోగా ఉన్నాయి ఈరోజు అయితే. ఓకే, మరి ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువే ఉంది అని నాకు అనిపిస్తుంది. నిన్న మొన్నటికంటే కొంచెం తక్కువే ఉంది. ఎందుకు ఈరోజు ట్రాఫిక్ తక్కువ ఉంది, బుకింగ్స్ తక్కువ ఉన్నాయి. టైం వచ్చేసి 10 అయింది. మామూలుగా 10 కంటే మామూలుగా ఉంటుంది బాగానే ట్రాఫిక్, కానీ ఈరోజు ఎందుకో తక్కువ ఉంది అనిపించింది నాకు, చెప్పాను. ఓకే, అయితే ఎప్పుడైతే మీకు చూపిస్తాయి 4 రైడ్స్ అనేది. ఇవన్నీ 4 రైడ్స్కి 43 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 15.4 పర్ లీటర్ అనేది వచ్చింది. ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి దూలపల్లి నుంచి 3.25 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 18.8 కిలోమీటర్స్. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాపు. దీనికి వచ్చేసి మనకు 307 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. 44 మినిట్స్ అనేది ట్రావెల్ చేసాము. 16 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. తక్కువ ఇస్తుండు, 16 రూపీస్ ఇస్తుండు. దాని తర్వాత వచ్చేసి పికప్ వచ్చేసి 0.6 కిలోమీటర్స్, కానీ ఇది అక్కడే ఉన్నాడు కస్టమర్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది ఓల్డ్ బోయిన్పల్లి డైరీ ఫార్మ్ సైడ్, ఓల్డ్ బోయిన్పల్లి ఐజెన్షన్ రోడ్లో డ్రాప్ చేశాను. 7 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 179 రూపీస్ ఇచ్చిండు. 25 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 23 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. ఇంకోటి వచ్చేసి పికప్ వచ్చేసి 0.8 కిలోమీటర్స్, పక్కనే ఓల్డ్ బోయిన్పల్లిలోనే. డ్రాప్ వచ్చేసి 4 కిలోమీటర్స్. ఇది బోయిన్పల్లి డ్రాపు. బోయిన్పల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 13 మినిట్స్ టైం పట్టింది. 150 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. పర్ కిలోమీటర్ వచ్చేసి 36 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి 1.7 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 8.7 కిలోమీటర్స్ డ్రాప్. ఇది వచ్చేసి బోయిన్పల్లి నుంచి కూకట్పల్లి, ఇది బాల్నగర్లో డ్రాప్ చేశాను ఫ్లైఓవర్ కాడ. దీనికి వచ్చేసి 177 రూపీస్ అమౌంట్ వచ్చింది. 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 8.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 23 మినిట్స్ టైం పట్టింది. ఇది 8గా ట్రావెల్ చేసింది. 7 కిలోమీటర్సే ట్రావెల్ చేసి ఉంటాము. ఇది ముందు నుంచి యూటర్న్ చూపించింది, నేను ముందే యూటర్న్ తీసుకున్నా. 2 కిలోమీటర్స్ 177 రూపీస్ అమౌంట్ వచ్చింది. టోటల్ వచ్చేసి 813 రూపీస్ అనేది వచ్చింది. 813 రూపాయలు అనేది వచ్చినాయి 4 రైళ్ళకి. ఇంకా నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. ప్రజెంట్ అయితే రైడ్స్ అయితే ఏం పర్లేదు. ఈరోజు చాలా స్లోగా ఉంది, డల్గా ఉంది ఎందుకు. ఇది మరి అయితే ఇప్పటికైతే చూద్దాం మరి రేపు అనేది. రేపు అంటున్నా, ఇప్పుడు నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. ఓకే, మరి అయితే ఇంకా రేపైతే ధర్నా అయితే స్ట్రైక్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. రేపైతే బండ్లు అయితే ఎవరు తీయకండి. తీసినట్లయితే ఇంకా ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు రైలు వేస్తుండు. రేపు కానీ బండ్లు తీసినట్లయితే ఇంకా దారుణంగానే వేస్తాడు. అన్నది 11 కిలోమీటర్స్ అంట 120 రూపీస్ అంట, 220 రూపీస్ అంట. హైటెక్ సిటీ యాక్సెప్ట్ చేయలేదు, వేస్ట్ వెళ్ళి. ఓకే, అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం. అయితే హైటెక్ సిటీ సైడ్ వెళ్తే అమౌంట్ ఇది ఇది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. మనకు 1 అవర్ ఆన్నే పోతుంది. దాని బదులు ఇక్కడే లోకల్లో 2 రైళ్ళు కొట్టుకోవచ్చు. అందుకని వెయిట్ చేస్తున్నా వేరే రైడ్ కోసం అనేది. ఈసీఐఎల్ అంట షర్ట్ వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు. 20 కిలోమీటర్లు 455 రూపాయలు వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిండ్రు. యాక్సెప్ట్ కాలేదు. ఓకే, అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఒక రైడ్ అయింది, ఒకటే అయింది. 11 అయింది టైము. ఏమి డ్యూటీ లాగౌట్ చేద్దామని అనుకుంటున్నా. మళ్ళీ ఈవినింగ్ ఎక్కుతా. ఆ రైడ్ అనేది చూపిస్తాను. డైరెక్ట్ కుత్బుల్లాపూర్ నుంచి
కోంపల్లి పడింది. బొల్లారం టు కోంపల్లి హైవేలో దింపేసిన. బొల్లారంలో అనుకుంటున్నాను, బొల్లారంలో దింపిన. చూపిస్తే చూడండి అమౌంట్ తక్కువ ఇచ్చిండు, 16 రూపాయల కిలోమీటర్ అని పడింది మనకి. ఇదిగోండి పికప్ వచ్చేసి 0.5 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 10.9 కిలోమీటర్స్. ఐస్ ఫ్యాక్టరీ ఆపోజిట్లో డ్రాప్ చేసినాను. బొల్లారం ఐస్ ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడ ఆపోజిట్లో డ్రాప్ చేశాను. 180 రూపీస్ అమౌంట్ వచ్చింది. 16 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 24 మినిట్స్ అని టైం పట్టింది 11 కిలోమీటర్స్కి. ట్రాఫిక్ ఏం లేదు. ఇదైతే టోటల్ వచ్చేసి 993 రూపాయలు. 1000 రూపాయలు అయింది. 7 రూపాయలు, 7 రూపీస్ తక్కువ, 4 రూపీస్ అయింది. 7 రూపీస్ తక్కువ మనకి 1000 రూపీస్ అయితే అయ్యింది. వాళ్ళు అయితే ఆన్ చేయలేదు, చూడండి మీకే చూపిస్తే చూడండి. ఇంతకుముందు 8 రైళ్ళకి 400 పెట్టేటప్పుడు, ఇప్పుడు అదే 8 రైళ్ళకి 300 తగ్గించిండు ఇన్సెంటివ్ కూడా. టైమింగ్ మార్చింది చూడండి. మార్నింగ్ 8 నుంచి అంట, ఇంతకుముందు 24 అవర్స్ పెట్టిండు, మళ్ళీ మార్నింగ్ 8 నుంచి పెట్టిండు. ఇదిగోండి 8 రేట్స్కి 300 అంటే ఇన్సెంటివ్ వేస్ట్ కావు. అయినా కూడా ఏమి 300 తీసుకొని ఏం చేసుకోవాలి. ఇదిగోండి అసలు లాగిన్ చేయలేదు. అది లాస్ట్ వీక్లో ఒక్కరోజు చేసిన. అశోక్ నగర్ చూడండి 18 కిలోమీటర్లు 305 అంటే 16 రూపాయల కిలోమీటర్ అనే పడింది. నేను యాక్సెప్ట్ చేయను. యాక్సెప్ట్ చేయట్లేదు, లాగౌట్ చేసేస్తున్నా. మా ఆఫ్టర్నూన్ ఏమైనా టెలిగ్రామ్ బుకింగ్ తీసుకొని లాగిన్ అవుతాను, లేదా 2కి లేదా 4 కానీ లాగిన్ అవుతాను డైరెక్ట్ ర్యాపిడో, ఒకవేళ మనకు టెలిగ్రామ్లో కానీ బుకింగ్స్ ఏం లేకుంటే. టోటల్ తిరిగింది 61 కిలోమీటర్లు తిరిగాము. 1000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది రోజుకి. 3 రూపాయలు ఇంకా 7 రూపాయలు తక్కువ 1000 రూపాయలు అనేది అయింది. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ టెలిగ్రామ్ బుకింగ్లు ఏమైనా తీసుకొని లాగిన్ అవుతాను 3కి 4కి ఆ టైంలో. మైలేజ్ అయితే ఈరోజు ఎందుకు బాగా తగ్గింది, 15.1. రేపు ఎట్లా స్ట్రైక్ చేస్తున్నారు అంటున్నారు కదా, రేపు అడిగి పోయి వచ్చి ఒకసారి ఎక్కడ స్ట్రైక్ చేస్తారో, ఏ ఏరియాలో చేస్తారో చూసి మనకి దగ్గరలో ఉంటే వెళ్ళొస్తా. వెళ్ళేసి వచ్చి ఆయిల్ చేంజ్ అవి చేపిస్తాను ఒకటేసారి. అది మరి అయితే ఒక రోజు కాదు స్ట్రైక్ అంటే 2 రోజులు అంట. రేపు ఎల్లుండి కూడా అన్నారు, అది ఇంకా ఎల్లుండి కన్ఫర్మ్ కాలేదు. చూడండి మరి అయితే రేపు స్టార్టింగ్లోనే ఈ రేట్లు ఇస్తున్నారు అంటే ఎండాకాలం స్టార్టింగ్లో రేపు పొద్దున మరి దారుణంగా ఉంటుంది. మనకి డీజిల్ ఎక్కువ తాగుతుంది, అమౌంట్ ఏం మిగలదు. నిన్న చూడండి 3400 వచ్చినా కానీ మనకి దాదాపు 1500 రూపీస్ డీజిలే పోయింది. డీజిల్కే పోయినాయి. సో అమౌంట్ డీజిల్కే పోయింది. అది మరి అయితే చూద్దాం. అయితే రేపు అనేది రేపు అంటున్నా ఈవినింగ్ అనేది చూద్దాం. ఈవినింగ్ అయితే లాగిన్ అవుదాం. ఇప్పుడైతే లాగౌట్ చేసేస్తున్నాం ఇంకా. ఓకే మరి.